Welcome to our English class. Today we are going to learn about a new topic. మనం ఈరోజు ఒక కొత్త టాపిక్ నేర్చుకోబోతున్నాం. అవి ఏంటంటే ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్. అసలు ప్రిఫిక్స్ అంటే ఏంది, సఫిక్స్ అంటే ఏంది నేర్చుకుందాం. ఆల్రెడీ మనం ఇక్కడ కొన్ని బోర్డు మీద రాసుకున్నాం, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ప్రిఫిక్స్ ప్రీ అంటే ఏంది, బిఫోర్. ప్రీ అంటే ఏంది, బిఫోర్. ఒక వర్డ్కు ముందు పెట్టే వాటిని ప్రిఫిక్స్ అంటారు. చూద్దాం ఎగ్జాంపుల్ ఏంటంటే ఏబుల్. ఏబుల్ అని ఉంది. ఇక్కడ ఏబుల్కి ఏం పెట్టినాం, ముందు అన్ పెట్టినాం. అన్ పెడితే ఏమైనప్పుడు అనేబుల్ అవుతుంది. ఏబుల్కి ముందు అన్ పెడితే అనేబుల్ అవుతుంది. వీటినే ముందు పెట్టిన వాటినే ప్రిఫిక్స్ అంటారు. ఓకేనా. హ్యాపీ అని ఉంది. హ్యాపీకి ముందు ఏం పెట్టినాం, అన్ పెట్టినాం. అదే ముందు పెట్టే వాటిని ఏమనాలి, ప్రిఫిక్స్ అన్నారు. ప్రీ అంటే ఏంది, ముందు పెట్టేదాన్ని. ప్రీ అంటే మీనింగ్ బిఫోర్ అన్నమాట. ఈ ముందు పెట్టే వాటినే ప్రిఫిక్స్ అంటారు. హ్యాపీకి ముందు అని పెడితే అన్హ్యాపీ అవుతుంది అన్నమాట. ఓకేనా. డూ ఉంది. డూకి ముందు ఏం పెట్టినాం, ఇక్కడ అన్ పెట్టినాం. అది ఏమైంది, అండు అవుతుంది. డూకు ముందు అని పెడితే అండు. ఫెయిర్ ఉంది. ఫెయిర్ ముందు ఏం పెట్టాలి, మరి అన్ పెట్టాలి. అప్పుడు ఏమైంది, అన్ఫెయిర్ అవుతుంది. ఓకేనా. ట్రూ ఉంది. ట్రూకు ముందు ఏం పెట్టాలి, మరి అన్ పెట్టాలి. అన్ పెడితే ఏమవుతుంది, అన్ట్రూ అవుతుంది. ఓకేనా. అంటే ఒక ఓడుకు ముందు పెట్టే వాడినేమో ప్రిఫిక్స్ అంటారు. ఆల్రెడీ మనకి ఇక్కడ వెళ్ళైన ఏముంది, ప్రిఫిక్స్. ప్రీ అంటే ఏంది, బిఫోర్. ఒక వర్డ్కు ముందు పెట్టే వాటిని ప్రిఫిక్స్ అంటారు. తర్వాత పెట్టే వాటిని ఏమనాలి, సఫిక్స్ అనాలి. అవి ఏంటో చూద్దాం మరి. రైట్, ఇప్పుడు ప్రిఫిక్స్ అయిపోయింది. సఫిక్స్ ఏంటో నేర్చుకుందాం. అసలు సఫిక్స్ అంటే ఏం చెప్పినాం మనం, మరి సఫిక్స్ అంటే వర్డ్ తర్వాత కలిపేది. మరి ఏం కలుపుతాము ఏందనేది చూద్దాం. ఇలాగ మనం అన్తో నేర్చుకున్నాం, ప్రిఫిక్స్ అన్తో నేర్చుకున్నాం. ఇప్పుడు సఫిక్సెస్ ఎల్వైతో ఎండ్ అయితే ఏమున్నాయో అవి నేర్చుకున్నాం అనమాట. ఒకటోది నెంబర్ 1 సాడ్ అని ఉంది. సాడ్కి ఏం కలపాలి, మరి ఎల్వై కలిపిన. ఇక్కడ ఎల్వై కలిపితే ఏమైంది, సాడ్లీ అవుతుంది. ఓకేనా. పోయట్. పోయట్కి ముందు మరి తర్వాత ఏం కలపాలి, మనం ఎల్వై కలపాలి. ఎల్వై కలిపితే ఏమవుతుంది, పోయట్ అవుతుంది. చూసినా మీకు అర్థమైంది. ఇక్కడ ఏం చెప్పాను నేను, ఒక వర్డ్ తర్వాత మనం ఏం కలిపినాం, ఎల్వై కలిపినాం. ఇలాగ ప్రిఫిక్స్ అంటే ఏం చెప్పాను నేను, ముందు వర్డ్ ముందు కలిపిందేమో ప్రిఫిక్స్, తర్వాత వర్డ్ తర్వాత కలిపేది ఏమైంది, సఫిక్స్ అవుతుంది. చూడండి, సాడ్ అని ఉంది. సాడ్ మనకి ఏం కలిపినాం, ఎల్వై కలిపినాం. అప్పుడు ఏమైంది, సాడ్లీ అవుతుంది. ఓకేనా. ఇక్కడ అర్థం చేసుకోవాలి. నేను చెప్పే బాగా అర్థం అవుతుంది, చేసుకుంటేనే అర్థమవుతుంది మీకు. అంత సింపుల్గా ఏం అర్థం కాదు. సింపుల్ ఆల్రెడీ మీరు నేను చెప్పే బాగా అబ్జర్వ్ చేయాలి, నోటీస్ చేయాలి. పోయట్. పోయట్ ఏం కలపాలి, ఎల్వై కలపాలి. ఎల్వై కలిపితే ఏమైంది, పోయట్ అవుతుంది. ఓకే, అవునా కదా. రైట్. లవ్ ఉంది. లవ్కి ఏం కలపాలి, మరి ఇప్పుడు ఎల్వై కలపాలి. ఎల్వై కలిపితే ఏమైంది, లవ్లీ అవుతుంది. లవ్ ఆల్రెడీ ఉన్నది, దాని పక్కన ఎల్వై కలిపితే లవ్లీ అవుతుంది. వాటినే లాస్ట్ కలిపే వాటిని మనం ఏమనాలి, సఫిక్సెస్ అనాలి. క్విక్. క్విక్కి ఏం కలపాలి, మరి ఇక్కడ ఎల్వై కలపాలి. మరి ఏమైనప్పుడు క్విక్లీ అవుతుంది. క్విక్లీ అవుతుంది. ఓకేనా. కామన్ ఉంది. కామన్కి ఏం కలపాలి, మరి ఎల్వై కలపాలి. కామన్కి ఏం కలపాలి, ఎల్వై కలపాలి. ఎల్వై కలిపితే ఏమైంది, మరి కామన్లీ అవుతుంది. ఓకే, అర్థమైందా. ప్రిఫిక్స్ అంటే ఏమో ముందు పెట్టేది, సఫిక్స్ అంటే ఏంది తర్వాత పెట్టేది. ఓడుకు ముందు పెట్టేయేమో ప్రిఫిక్సెస్, తర్వాత పెట్టేవి సఫిక్సెస్. ఓకేనా. దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రిఫిక్స్ అండ్ prefixes and suffixes. Okay na. So you have to buy these prefixes and suffixes. Tomorrow we will discuss more than words. Right. ఇప్పుడు మనం ప్రిఫిక్స్ మళ్ళీ ఒకసారి చూద్దాం. ప్రీ అంటే ఏం చెప్పుకున్నాం మనం, బిఫోర్ అని చెప్పినాం. ప్రీ అంటే ఏం చెప్పినాం, బిఫోర్. ఒక వర్డ్ ముందు పెట్టే వాటిని ప్రిఫిక్స్ అంటారు. ఏబుల్. ఏబుల్ ముందు ఏం పెట్టినాం, అన్ పెట్టినాం. హ్యాపీ ఉంది. హ్యాపీ ముందు ఏం పెట్టినాం, అన్ పెట్టినాం. ఏబుల్ ముందు పెడితే, ఏబుల్ ముందు అని పెడితే అనేబుల్. హ్యాపీకి అని పెడితే ముందు అన్హ్యాపీ. డూకు ముందు ఏం పెట్టాలి, అని పెట్టాలి. ఏమైంది, అండు అవుతుంది. మరి ఫెయిర్కి ముందు ఏం పెట్టాలి, అని పెట్టాలి. అని పెడితే ఏమవుతుంది, మరి ఇక్కడ అన్ఫెయిర్ అవుతుంది. ట్రూకు ముందు ఏం పెట్టాలి, అని పెట్టాలి. అని పెడితే ఏమవుతుంది, అంట్రూ అవుతుంది. ఓకే, అర్థమైందా. అంటే ఒక వర్డ్కు ముందు పెడితే ఏమవుతుంది, ప్రిఫిక్స్ అవుతుంది. తర్వాత పెడితే ఏమవుతుంది, సఫిక్స్ అవుతుంది. చూద్దాం, అది చూద్దాం. సఫిక్స్. సఫిక్స్ అంటే ఏంది, ఒక వర్డ్ తర్వాత కలిపేది. ఏం కలుపుతున్నాం చూద్దాం. మరి ఇక్కడ సాడ్ అని ఉంది. సాడ్కి ఏం కలిపినాం, మనం ఇక్కడ ఎల్వై కలిపినాం. సాడ్కి మనం ఎల్వై కలిపినాం కాబట్టి అది ఏమైంది, సాడ్లీ అయింది. అంటే ఇలా ముందు కలిపినాం, ఇప్పుడు తర్వాత కలుపుతున్నాం వర్డ్ తర్వాత. కోయట్ ఉంది. కోయట్కి ఏం కలపాలి, మరి
ఎల్వై కలపాలి. ఎల్వై కలిపితే ఏమవుతుంది? పొయెట్లీ అవుతుంది. లవ్ ఉంది, లవ్ మరి ఏం కలపాలి? తర్వాత ఎల్వై కలపాలి. ఎల్వై కలిపితే ఏమైంది? లవ్లీ అవుతుంది. ఓకేనా? పిక్ ఉంది, పిక్కి లాస్ట్ ఏం కలపాలి? మరి ఎండింగ్ ఎల్వై కలపాలి. ఏమైంది అప్పుడు? పిక్లీ అవుతుంది. కామన్ ఉంది, కామన్ ఏం కలపాలి? ఎల్వై కలపాలి. ఎల్వై కలిపితే ఏమైంది? కామన్ అవుతుంది. ఓకేనా? ఇవే మనకి చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్.